ఇంకా రేపటితో మేము మాల్టాకి బై బై చెప్పేసి వెళ్ళిపోతున్నాం. ఇప్పటివరకు టేస్ట్ చేసిన బాగుంది. హడావుడిగా ఉంటే మేము మాత్రం సో ఇప్పుడే సక్సెస్ఫుల్గా మాల్టా కంట్రీ నుంచి మన లైవ్ అయితే ఫినిష్ అయిపోయిందండి. ఇదిగోండి ఈ లొకేషన్ నుంచే లైవ్ చేశాను. ఒక 25 మెంబర్స్ వరకు జాయిన్ అయ్యారు. అండ్ గివ్ అవే విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇద్దరిని డిక్లేర్ చేసాం. ఫస్ట్ ఒకళ్ళని తీసాం, మళ్ళీ రోజా ఇంకొకళ్ళని తీద్దామనేసరికి మళ్ళీ ఇంకొక సెకండ్ విన్నర్ని కూడా తీసాం అనమాట. కళ్యాణ్ అండ్ అరుణ్, కంగ్రాచులేషన్స్. ఇదిగోండి ఈ లొకేషన్ నుంచే మొత్తం లైవ్ చేశాను. సూపర్గా వచ్చింది. అండ్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూ అనమాట. మాల్టాలో స్లీమా అనే ప్లేస్ నుంచి వలెట్టా అనే క్యాపిటల్ సిటీ కనబడుతూ ఉండే వ్యూ చాలా చాలా పాపులర్. అండ్ ఈ పక్కనే ఉండే ఆ అర్బన్ ఏరియా, ఆఫీసెస్ ఏరియా అంతా కూడా ఒక రౌండ్ వేసాం లైవ్లో. సో ఇప్పుడైతే సన్సెట్ టైం అవుతుంది కాబట్టి సన్సెట్ చూడడానికి గోల్డెన్ బే చాలా ఫేమస్ అండి మాల్టాలో. సో అక్కడికైతే వెళ్ళడానికి రెడీ అయ్యాము. అండ్ చూడొచ్చు టైం ఇప్పుడు ఈవినింగ్ 7:45 అయిందండి. 7:45 కూడా మంచి వెలుతురుంది. అండ్ చూడండి దూరంగా కార్నర్లో సన్సెట్ అయితే అవుతుంది. ఈరోజు నైట్ లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. సెయింట్ జూలియన్స్ అనే ఏరియా ఉంది. సో అక్కడ నైట్ వైబ్ అదిరిపోతుంది అనమాట. ఇంకా రేపటితో మేము మాల్టాకి బై బై చెప్పేసి వెళ్ళిపోతున్నాం. అంటే రేపు ఈవినింగ్ 5 o'clockకి. సో రేపటితో ఇంకా మాల్టా వీడియోస్ ఎండ్ అయిపోతాయి. సో నైట్ లైఫ్ వీడియో ఇవాళ చేద్దాం. సో గోల్డెన్ బే బీచ్ నుంచి సెయింట్ జూలియన్స్ అనే ఏరియాకి వచ్చేసాం. మాల్టాలో నైట్ లైఫ్ చూడాలంటే ఈ ఏరియాకే రావాలన్నమాట. సో బస్ దిగి అలా వెళ్ళిపోతుంటే మాకు ఎంపరర్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక ఇండియన్ రెస్టారెంట్ కనిపించింది. కనిపించడమే కాదండి, సూపర్ స్మెల్ వచ్చిందనమాట. అలాగే నిన్న మాకు ఒక లొకేషన్కి వెళ్ళాం కదా, నిన్న మనం ఒక 2 కొండల మధ్యన వాటర్ వెళ్తుంది, బ్యూటిఫుల్ లొకేషన్. అక్కడ ఒక రాజస్థాన్ అబ్బాయి కనపడ్డాడు. తను చెప్పాడనమాట, ఎంపరర్ ఆఫ్ ఇండియా ఓల్డెస్ట్ ఇండియన్ రెస్టారెంట్ ఇన్ మాల్టా, తప్పనిసరిగా ట్రై చేయమన్నాడు. సెయింట్ జూలియన్స్ ఏరియాలో స్ట్రీట్స్లో నడుస్తుంటే ఈ రెస్టారెంట్ కనిపించింది. సో వెంటనే స్ట్రైక్ అయిందనమాట. ఇంకా లేట్ చేయకుండా వచ్చేసాం. సో నేనైతే షర్ట్ కూడా మార్చాను, ఎందుకంటే పొద్దున్న నుంచి తిరిగి చాలా టైర్ అయిపోయాను అనమాట. సో కొద్దిగా రిలాక్స్ అయ్యి మంచి ఇండియన్ ఫుడ్ తిందామని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. అదిగోండి నేను ఫస్ట్ నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది కదా, సో ముందు ఒక పెప్పర్తో ఒక వెజిటేబుల్ సూప్ చెప్పాను. అదిగోండి కరెక్ట్గా నేను ఎలా చెప్తున్నానో లేదో వచ్చింది. ఇదిగోండి గొంతు రిలీఫ్ అవ్వడానికి చాలా మంచిదండి మిరియాల సూపు. సో ఇంట్లో కూడా మిరియాల పాలు తాగుతూ ఉంటాం కదా మనం. ఇప్పటివరకు టేస్ట్ చేసిన వెజిటేబుల్ సూప్లో యూనిక్ అని చెప్పొచ్చు. బాగుంది. ఎలా ఉంది మ్యాంగో లస్సీ? చాలా బాగుంది. నాకు పెరుగు ఇష్టం ఉండదు కదా, ఇది అసలు పెరుగులో లేదు. నేనైతే జీరా రైస్ ఆర్డర్ చేశాను. నాకు జీరా రైస్ చాలా ఇష్టం. అండ్ రోజా ఏమో ఇదిగోండి చనా కర్రీ, అంటే శనగల కర్రీ అండ్ రోటీ చెప్పింది. రోటీ ఇంకా రాలేదు. చాలా బాగుందండి జీరా రైస్. అండ్ చాలా వేడిగా తీసుకొచ్చారు. చాలా హోమ్లీగా అనిపించింది, బాగుంది. అండ్ రోజా ఏమో ఎలా ఉంది రోజా? బాగుంది. సో ఇక్కడ నుంచి మనం ఈ ఏరియా అంతా తిరుగుదాం. ఇప్పుడు నైట్ లైఫ్ మొత్తం క్లబ్బులు పబ్బులు, అబ్బో సూపర్ ఉంటుంది ఇక్కడ. వెయిటర్ అబ్బాయి ఢిల్లీ అంట, తను కూడా చెప్పాడు చాలా బాగుంటుందండి. కరెక్ట్ టైంలో వచ్చారు. ఎస్పెషల్లీ ట్యూస్డే కదా, క్రౌడ్ సోగా ఉంటుంది. వీకెండ్ అయితే అసలు కాల్ పెట్టలేం ఇలాంటి ఏరియాస్లో. అసలు యూరోప్లో ఏ సిటీకి వెళ్ళినా సాయంత్రం 9 తర్వాతే ఈ టౌన్స్ అన్నీ రెక్కలు విచ్చుకున్నట్టుగా ఉంటాయండి. అసలు నైట్ క్లబ్బులు, బార్లు, అబ్బో సూపర్ అనమాట. అసలు రచ్చ అనమాట. ఇంకా నైట్ లైఫ్ ఇక్కడ కుర్రకారుకి కావాల్సిన అన్ని రకాలైనటువంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఉంటాయి ఇక్కడ. ఇక్కడ చూస్తే ప్రతి బార్ ముందు, రెస్టారెంట్ ముందు ఒక పర్సన్ నిలబడి ఉంటారండి. ఇక్కడికి వచ్చే వాళ్ళని వాళ్ళ రెస్టారెంట్కో బార్కో రమ్మని ఇన్వైట్ చేస్తూ ఉంటారనమాట. వీలైనంత మంది కస్టమర్స్ని ఆఫర్స్ ఇచ్చి అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఒక డ్రింక్ కొంటే ఒక డ్రింక్ ఫ్రీ, డ్రింక్ కొంటే స్నాక్ ఫ్రీ, ఇలాంటి ఆఫర్స్తో అట్రాక్ట్ చేయాలన్నమాట కస్టమర్స్ని. పక్కనే ఉన్న యూరోపియన్ కంట్రీస్ ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్ ఈ దేశాలతో పోల్చుకుంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ పార్టీయింగ్ తక్కువగా ఉండడం, అలాగే మంచి యాంబియన్స్ చూసారు కదా, బీచ్ అద్భుతంగా ఉంది. సో యూత్కి ఇంకేం కావాలి చెప్పండి. అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది మంది యూత్, ఎస్పెషల్గా పార్టీలు ఇష్టపడే యూత్ తండోపతండాలుగా వచ్చేస్తున్నారు అనమాట ఈ మాల్టాకి. ఈరోజు వీక్ డే కాబట్టి ఇలా మనం తిరగలుగుతున్నామండి. వీకెండ్ అయితే అసలు ఇక్కడ నిలబడలేం ఈ సందులో, అంత బిజీగా ఉంటుంది అనమాట.
మొత్తానికైతే ఈ మాల్టా అనేది మొత్తం యూరోప్కి ఒక పార్టీ కంట్రీగా మారిపోతుందండి. స్పెయిన్లో ఇబిజా అనే ఒక ప్లేస్ ఉంది, సూపర్ డూపర్ ప్లేస్ అనమాట. పార్టీలు చేసుకునే వాళ్ళు చాలామంది వెళ్తూ ఉంటారు అక్కడికి. సేమ్ ఇప్పుడు అలాగే మాల్టా కూడా అలాగే ఒక పార్టీకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది అనమాట. బ్యాక్ సైడ్ అంతా రచ్చ రంబోలో జరుగుతుందండి మాల్టా నైట్ లైఫ్. కానీ మేము మాత్రం ప్లేస్ చూసాం కదండి, అదిరిపోతుంది. ఇక్కడ మనకి ఇద్దరు అమ్మాయిలు కనపడ్డారు, సరదాగా వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారో గడుపుతున్నాం. హలో Eliza. Yeah, Melin, nice names. And do you like the nightlife in Malta? Yeah, I think for me it's more safe than in France. Okay. Yeah, because boys often like projectors and club here, Okay. but not much in France. Okay, yeah. okay. You are coming from France? Yeah. Paris? No. Okay. No, close to Paris. Okay. So you are studying in Malta? No, it's for an intern. Okay. So what's your responsibility as an intern here? So I'm in a dive center and I have to welcome the clients Okay. in the center. Okay. So you are going to live here in Malta for the next few days? Yeah, for too long. Okay. Yeah, also. Yeah. Okay, nice. And good luck to you. Thank you. Have a nice day. Enjoy Malta. Thank you. చూసారు కదండి, అక్కడ చాలా క్లబ్స్ ఉన్నాయి. ఆ క్లబ్స్లో ఏంటంటే ఫుట్బాల్ మ్యాచెస్ జరిగినప్పుడు ఎక్కువ కస్టమర్స్ వచ్చారనుకోండి, వాళ్ళకి ఎక్కువ లాభాలు వస్తాయి. ఇప్పుడు ఈ అమ్మాయిలు ఏం చేస్తారంటే ఆ బయట నిలబడి చెప్తారనమాట మనకి, ఇప్పుడు కమింగ్ వీకెండ్ ఫుట్బాల్ మ్యాచ్ ఉంది, మా క్లబ్లో రిజర్వేషన్ చేసుకోండి, ఇలా అడగాలన్నమాట. ఆ క్లబ్ సేల్స్ పెంచాలి. సో ఆ గర్ల్స్ ఇద్దరు ఫ్రాన్స్ నుంచి వచ్చారంట, ఇక్కడ ఇంటర్న్షిప్ చేస్తున్నారంట. వాళ్ళు ఏమంటున్నారంటే మాల్టాలో నైట్ లైఫ్ చాలా బాగుంటుంది, సేఫ్, బాయ్స్ కూడా ఎక్కడ మిస్బిహేవ్ చేయరు, గర్ల్స్ని కొంచెం ప్రొటెక్ట్ చేసేలా బిహేవ్ చేస్తారు, ఇక్కడ మాకు చాలా సేఫ్గా అనిపిస్తుందని చెప్పారు. సో మీరు కూడా మాల్టా వచ్చారనుకోండి, నైట్ లైఫ్ సేఫ్. అండ్ నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇక్కడ పిక్ పాకెటింగ్ యాక్టివిటీస్ అవి కూడా తక్కువే, మన జాగ్రత్తలో మనం ఉండాలి. బట్ అంత అగ్రెసివ్గా చేతిలో ఫోన్ లాక్కెళ్ళిపోయే అంత సీన్ లేదనమాట. సో ఇదండి నైట్ లైఫ్. రోజా కూడా వీఆర్ సో టయర్డ్. పొద్దుట 7కి స్టార్ట్ అయ్యాం. 7కి 7:20 బస్సు. మార్నింగ్ 7:15 బయలుదేరామండి. ఇప్పుడు నైట్ 11:15 అవుతుంది. సో ఈ నైట్ లైఫ్ వీడియో ఇంతటితో ఎండ్. రేపు మాల్టా నుంచి లాస్ట్ వీడియో వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ షేర్ చేయండి మీకు నచ్చితే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.